టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే ఉన్నట్లుగానే ఇంజనీర్స్ డే అంటూ ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజును ఇండియన్ సివిల్ ఇంజనీర్స్ సెప్టెంబర్ 15న ఏటా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. కర్ణాటకలోని ముద్దనేహళ్లి అనే గ్రామంలో సెప్టెంబర్ 15, 1861న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించారు. ఇంజనీరింగ్ విభాగంలో 30 సంవత్సరాల పాటు అపారమైన సేవలనందించి దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడ్డారు. భారత తొలితరం ఇంజనీర్గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఖ్యాతి గడించారు. ఆయన మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న నిర్మాణాలు నేటికి చెక్కు చెదరలేదంటే ఆయన పనితీరు అర్థం చేసుకోవచ్చు. మూసీ నది వరద నివారణ, విశాఖ పోర్టులో రేవు కోతకు గురి కాకుండా చేసిన ఏర్పాట్లతో సహా పలు ప్రాజెక్టులు ఆయన మేధస్సుకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన ఇంజనీరింగ్ ప్రతిభతో నీటిపారుదల వ్యవస్థలో అనేక ఆవిష్కరణలు చేశారు. ఓవర్ఫ్లో పరిస్థితుల్లో ఆటోమేటిక్గా తలుపులు మూసుకునే బ్లాక్ సిస్టమ్ను కనిపెట్టినందుకు గాను ప్రసిద్ధి చెందారు. మైసూర్లోని కృష్ణరాజ సాగర డ్యాం నిర్మాణానికి చీఫ్ ఇంజనీర్గా బాధ్యత వహించారు. ప్రతి సంవత్సరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజును భారతదేశం ఇంజనీర్స్ డేగా జరుపుకుంటుంది. ఇంజనీరింగ్ విభాగంలో చేసిన సేవలను గుర్తింపుగా 1955 సంవత్సరంలో ప్రభుత్వం మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు భారతరత్న పురస్కారంతో సత్కరించింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం.